అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో గుడ్ ఈవినింగ్ రామ్మోహన్ గారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా ముందుగా తెలంగాణలో ఒక చర్చ కొనసాగుతుంది సార్. మరి ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మహమ్మద్ అజారుద్దీన్ని ఎమ్మెల్సీ మంత్రి పదవిగా మరి గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. సరే, అదే ఆ ఎమ్మెల్సీ కోటాలో ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీ పదవికి అజారుద్దీన్ మరి అర్హత సాధిస్తారా? దాంట్లో గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారా? ఇప్పటికైతే పెండింగ్లో ఉంది. సో ఈ అంశం పట్ల మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీకు 99 ప్రేక్షకుల నమస్కారం. ఒక మంచి 3 సమస్యల మీద మీకు చర్చ ఎన్నుకున్నా చాలా మంచిది అంటున్నాను. మొదటిదేమో రాష్ట్రము, తర్వాత జాతీయము, సార్ ఏమో మా స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ సార్ ఓటర్ లిస్టు సవరణ, మూడోదేమో అంతర్జాతీయ. వరుసగా 3 చెప్తాను. మొదటిగా మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను. మొదటిది, మీరు అజరుద్దీన్ది ఇప్పుడు ఏంటంటే త్రిశంకుశ వర్గంలో ఉన్నారు. ఆయన మంత్రి పదవి ఉంది, కానీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. అంటే మనకి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. కనుక ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఆయనను కోదండరామ్ గారిని మనకు సిఫారసు చేస్తూ, అది గవర్నర్ కోటాలో సిఫారసు చేస్తూ ఈ గవర్నర్ కోట ఇంత హాస్యాస్పదమైందంటే, గతంలో మనకు కేసీఆర్ గారి హయాంలో మన దాసో శ్రవణ్ అట్లాగే కుర్రా సత్యనారాయణ ఇద్దరిని పంపితే, దాసో శ్రవణ్ అప్పటికే 3 పార్టీలు మారాడు, సమస్యలు పార్టీ రాజకీయాల్లో ఉన్నారు అని ఒకటి. కుర్రా సత్యనారాయణ గారేమో ఆయన కార్మిక సంఘ నాయకుడు అని చెప్పి అప్పటి తమిళసై అప్పటి గవర్నర్ తిరస్కరించారు. నిజంగా చెప్పాలంటే ఏమైనా ఉంటే రాజకీయం నుంచి డైరెక్ట్ గా రాజకీయాల్లో క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారని చెప్పి తిరస్కరిస్తే దాసో శ్రవణ్ తిరస్కరించిన లెక్క, కానీ మన కుర్రా సత్యనారాయణ తిరస్కరించిన అవకాశమే లేకుంటే అది అవసరం కూడా లేదు. అసలు బేసిక్ గా తమిళసై నియామకం ఎట్లా జరిగింది? గవర్నర్ నియామకం కూడా శ్రీనివాస్ గారు క్రియాశీల రాజకీయాల్లో గత 5 ఏళ్లుగా లేని వాడినే గవర్నర్ నియమించాలి. ఆ పద్ధతిని ఇవాళ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ కూడా అది పాటించలేదంటున్నారు. ఒక చిన్న పాత ఉదాహరణ చెప్తాను. అంటే గవర్నర్లు సరిగ్గా వ్యవహరిస్తే ఇట్లా ఉండదు, గవర్నర్ రాజకీయంగా వస్తే ఇట్లా ఉంటుంది. తమిళసై అంతకుముందు ఆ గవర్నర్ నియామకానికి ముందు 1 రోజు ముందు వరకు ఆమె ఎవరు? బీజేపీ, తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు. అవును, తమిళనాడు బీజేపీ అధ్యక్షురాల నుంచి వెంటనే గవర్నర్ నియామకం చేశారు. తప్పు కదా? అంటే ఆ రూల్స్ విరుద్ధంగా నియామకం అయితే ఆమె అటువంటి రూల్స్ అడ్డం పెట్టుకొని కుర్రా సత్యనారాయణ గారిని నువ్వు దాసో శ్రవణ్ తిరస్కరించారు. నెంబర్ 1. రెండోది ఏంటంటే, అంతకుముందు నుంచి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడే కాదు, మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపేటప్పుడు, అంటే ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ టు ఆంధ్ర రాష్ట్రం, అప్పటికే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని విశాలాంధ్ర పేరు మీద కలిపేటప్పుడు బూరుగుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ స్టేట్ కు ఆనాడు 175 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ స్టేట్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇప్పుడు తెలంగాణ కలిపి. అటువంటిది బూరుగుల రామకృష్ణారావు గారికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఇచ్చారు. అప్పుడు చూడండి, నిన్నటి దాకా ముఖ్యమంత్రి, తెల్లారితే గవర్నర్ అయిపోయింది. అట్లానే మరి చెన్నారెడ్డి గారు టీపీఎస్ పెట్టి 16 సీట్లలో 11 సీట్లు తెలంగాణ ప్రదేశ్ సమితి గెలిచిన తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఆయనకు కూడా ఉత్తరప్రదేశ్ గవర్నర్ అంటే ప్రపంచంలో 5వ దేశం 6వ దేశం అవుతుంది జనాభా రీత్యా చూస్తే మనం. అంటే భారత్, చైనా, రష్యా, అమెరికా తర్వాత మనకు 5వ దేశమే. రేపు 27-30 కోట్ల జనాభా ఆల్మోస్ట్ ఎక్కడ లేదు. అటువంటిది దానికి గవర్నర్ చేశారు మరి చెన్నారెడ్డి గారు. ఇట్లా చూసుకుంటే రాజకీయాల్లో ఉన్న చాలా మందిని గవర్నర్ చేసిన సందర్భం చూసినాం మనం. క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వాళ్ళని గవర్నర్ చేసిన సందర్భం. అటువంటిది అది తప్పు కానప్పుడు ఇది తప్పు అవుద్ది అనే ప్రశ్న వచ్చింది. సరే, మొత్తం మీద తమిళసై వెళ్ళిపోయింది. మళ్ళీ తెల్లారి అక్కడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది తమిళనాడులో. అది వేరే సరే. ఇవాళ దీనికి వస్తే వాళ్ళని వద్దన్న గవర్నర్ పోయిన తర్వాత వీళ్ళు దాన్ని పెట్టుకుంటూ తగునమ్మాయి మన అనీ ఖాన్ గారిను సియాసత్ ఎడిటర్ ఆయనను కోదండరామ్ గారిని మొదటి విడత ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో పంపింది. ఆ పైకి పంపితే వాళ్ళు ఏమన్నారంటే కోర్టులో కేసు పడింది. మమ్మల్ని ఎందుకు వద్దన్నారు? వాడు కూడా రాజకీయమే కదా. కోదండరామ్ గారు అయితే ఒక పార్టీకి అధ్యక్షుడు ఇప్పుడు కొనసాగుతున్నారు. తెలంగాణ జనసమితికి టీజేఎస్ కు అధ్యక్షుడుగా ఇప్పుడు కొనసాగుతున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనను అట్లాగే మరి సియాసత్ పత్రిక ఎడిటర్ నియమించారు. మమ్మల్ని ఎందుకు తిరస్కరించాలి, వాళ్ళు ఎట్లా నియమించారని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కేసు నడుస్తుంది. వీళ్ళిద్దరి నియామకాలు రద్దు చేసింది. ఎవరు? సుప్రీంకోర్టే వద్దన్న తర్వాత మళ్ళీ మొన్న అజరుద్దీన్ అట్లాగే మళ్ళీ కోదండరామ్ గారిని మళ్ళీ నియమించారు. చూశారు కదా, మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ముస్లిం ఓటర్ కోసం నియమించారు. ఇప్పుడు కూడా ఏమన్నది అంటే మళ్ళీ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చేదాకా, సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేదాకా వీళ్ళ నియామకాలు కష్టమే అని వార్త వస్తున్నది. అంటే ఏమన్నట్టు ఇద్దరు కూడా బకరాలు అయిపోయింది. కోదండరామ్ గారు 2 సార్లు, అజరుద్దీన్ గారు మొదటిసారి బకరా అయిపోయింది. మీరు అన్నారు కదా 2 నెలల అక్టోబర్ 31 నాడు ఆయన మంత్రి పదవి వరించింది.
జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం ఆయన చేశారు. అప్పుడు కూడా నియామకం జరిగింది సరిగ్గా కాదని చెప్పిన నేను. అదే జరుగుతుంది, 6 నెలలలోపు ఎన్నిక కావడానికి అవకాశం లేదని కూడా చెప్పిన, మీతోనే చెప్పిన నేను. అంటే ఏంటంటే ఎప్పుడైతే 31 అక్టోబర్ నాడు ఆయన నియామకమైంది కనుక అప్పటి నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది కనుక 30 ఏప్రిల్కి అయిపోతుంది 6 నెలలు. ఈ 30 ఏప్రిల్ లోపల అంటే ఇప్పుడు 2 నెలల 15 రోజులు 2 నెలల 10 రోజులు అవుతుంది వాటికి ఆయన నియామకమైంది. ఇంకొక 3 నెలల చెల్ల ఉంది, కాదంటలేదు. కానీ ఈ ఏప్రిల్ 30 లోపల ఒక్క ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం లేదు. ఎక్కడ విధాన మండలికి కానీ విధాన సభకు కానీ. ఎవరైనా చచ్చిపోయినా ఇప్పుడు రాదంటున్నాను. ఎందుకు రాదంటే మనకు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ 4 రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్ మేలో జరిగే అవసరం ఉంది. వచ్చే ఏప్రిల్ దాకా అయితే రావు కదా. మరి ఏప్రిల్ 30కి అయిపోద్ది కదా ఆ ఎన్నిక జరిగి. అప్పుడు ఆ ఉప ఎన్నిక వస్తే కూడా అప్పుడు వస్తుంది. ఉప ఎన్నికకు అవకాశం లేదు కదా. రెండోది కవిత రాజీనామా చేసింది. కవిత రాజీనామా చేసినా కూడా అది కూడా ఉప ఎన్నిక ఇప్పుడు అంతలో వచ్చేటట్లేదు. ఎందుకంటే ఆమె రాజీనామా చేసిన సీట్ ఏంటంటే నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఆమె చేసింది. అంటే స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి. ఆ ఖాళీ కాగానే స్థానిక ప్రభుత్వాలకు మొన్న పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. పంచాయతీలో వాళ్ళకి ఓట్లు లేవు, సర్పంచ్లకు వార్డు మెంబర్కి లేవు. ఏది స్థానిక ప్రభుత్వాలు దానిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఉన్నాయి. అట్లాగే మున్సిపాలిటీలు, మున్సిపల్ చైర్మన్లకు, కార్పొరేషన్లు, మన కౌన్సిలర్లకు వాళ్ళకే ఉంది. అవి ఎన్నికలు కాలే కదా. అవి ఎన్నికలు అయిన తర్వాత ఈమె రాజీనామా చేసిన తర్వాత ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్టాలి. అది కూడా ఏప్రిల్ దాకా జరుగుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఫిబ్రవరి ఇవైన తర్వాత మళ్ళీ జడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా ఎన్నికలు కావాలి కదా. ఇక కాలేదు కనుక అవి అయినాక తర్వాతనే ఎన్నికలు వస్తాయి. కనుక కవిత రాజీనామా విషయంలో ఆ ఖాళీ అయిన సీట్లో అజరుద్దీన్ వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు. ఏప్రిల్ 30 లేదు. ఏం చేస్తారు వాటి నెక్స్ట్ అంటే 30 నాడు కన్నా 2 రోజులు ముందు రాజీనామా చేయిస్తారు. మళ్ళీ ఒక వారం రోజులు ఆగి మళ్ళీ మంత్రి పదవి ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి నుంచి మళ్ళీ 6 నెలలు అవుతుంది. టెక్నికల్ గా ఏం చేస్తారంటే అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కానీ మొత్తం మీద మంత్రి పదవిలో కొనసాగించాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాకముందే అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం ఏం చేసుకున్నారంటే ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అప్పటి ఆంధ్ర, అప్పటి హైదరాబాద్ స్టేట్